నమస్తే, వెల్కమ్ టు పోరు తెలంగాణ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రచార హోరు మరింత వేగం పుంజుకుంది. విజయం ఎవరిని వరిస్తుంది, ప్రజలు ఎవరిని తిరస్కరిస్తారు అనే విషయం ఉత్కంఠభరితంగా మారింది. కీలకంగా మారిన నియోజకవర్గాల్లో పరిస్థితిని విశ్లేషిస్తూ పోరు తెలంగాణ కార్యక్రమం మీ ముందుకొస్తోంది. చూద్దాం రండి. ధర్మపురి పీఠం ఈసారి ఎవరిది? మేడారంలో 2 సార్లు నియోజకవర్గాల విభజన తరువాత ధర్మపురి నుంచి 4 సార్లు గెలిచిన కొప్పుల ఈశ్వర్ ఈసారి కూడా గెలుపు కొనసాగిస్తారా? గత ఎన్నికల్లో బొటాబొటిగా 700 ఓట్ల ఆధిక్యంతో ఆయన బయటపడటం వల్లనే ఈ అనుమానం. ఆయన చేతిలో వరుస ఓటములు చవిచూసిన అడ్లూరి లక్ష్మణ్ రివెంజ్ తీర్చుకుంటారా? ఇప్పుడు అక్కడ పరిస్థితి చూద్దాం. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెన్నంటే నడిచిన కొప్పుల ఈశ్వర్ వెంటే ధర్మపురి ప్రజలు కూడా నడిచారు. దీంతో ఈ నియోజకవర్గం ఏర్పడిన 2009 నుంచి ఎదురులేని శక్తిగా నిలిచిన ఈశ్వర్ ఇక్కడ పాతిన గులాబీ జెండా ఇప్పటికీ రెపరెపలాడుతోంది. 1994లో టీడీపీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఈశ్వర్ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ ఆదేశించగానే రాజీనామా చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేసిన ఈశ్వర్ ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ధర్మపురి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈశ్వర్ కనుసన్నల్లోనే నడుస్తోంది. పార్టీలో అసమ్మతి అనేదే లేకుండా మెయింటైన్ చేస్తున్న ఈశ్వర్ ప్రజల్లోనూ అంతే పేరు సంపాదించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ధర్మపురి నియోజకవర్గంపై ఈసారి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. ఒక్క తాటిపై నిలిచిన కాంగ్రెస్ నాయకులు వరుసగా 4 సార్లు ఓడిపోతున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఈసారి ఎలాగైనా అసెంబ్లీకి పంపించాలని కృత నిశ్చయంతో ఉన్నారు. గత ఎన్నికల్లో కేవలం 441 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిన లక్ష్మణ్ కూడా ఈసారి విజయం తనదే అనే ధీమాతో ఉన్నారు. నిజానికి గత ఎన్నికల్లోనూ తానే గెలిచానని అధికారులు ఫలితాన్ని తారుమారు చేశారంటూ లక్ష్మణ్ కోర్టు మెట్లెక్కారు. కోర్టు తీర్పు రాకముందే మళ్లీ ఎన్నికలు రావడంతో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని సవాల్ విసురుతున్నారు. అయితే కాంగ్రెస్ కు చెందిన చాలా మంది కార్యకర్తలు ఇటీవల బీఆర్ఎస్ లో చేరడంతో లక్ష్మణ్ సవాల్ను నిలబెట్టుకుంటారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కేసీఆర్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో ధర్మపురిలో ఎక్కువగా ఉన్న గ్రామీణ ఓటర్లు సంతోషంగా ఉన్నారని బీఆర్ఎస్ నాయకులంటున్నారు. రూలింగ్ ను డిసైడ్ చేసే రూరల్ ఏరియా జనాల అండతో 5వ సారి గెలుస్తాననే నమ్మకాన్ని కొప్పుల వ్యక్తం చేస్తున్నారు. అయితే కొప్పులను డైరెక్ట్ గా కలిసే అవకాశం లేకపోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. డిగ్రీ కాలేజీని తెచ్చుకున్నామని, ఆసుపత్రిని 50 పడకలకు పెంచామని, టెంపుల్ సిటీని అద్భుతంగా డెవలప్ చేశామన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఇక్కడి ప్రజలు తననే మళ్లీ గెలిపిస్తారన్న విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు 20 ఏళ్లలో కొప్పుల చేసిన అభివృద్ధి ఎంత అనే విషయాన్ని ధర్మపురి జనాలు బేరీజు వేసుకుంటున్నారు. గోదావరి నదికి ఆనుకుని ఉన్న ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద చాలా గ్రామాలు మునిగిపోయాయి. అయినా నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వకపోవడంతో కొప్పులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొప్పుల హయాంలో తాగు, సాగునీటి సమస్యలు తీరాయని స్థానికులు చెప్పుకుంటున్నారు. నంది మేడారం రిజర్వాయర్ ఇక్కడే ఉన్నా సాగు విస్తీర్ణం ఎందుకు పెరగలేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇంకా కొన్ని కాలనీలకు తాగునీటి సౌకర్యం కల్పించలేదని పెదవి విరుస్తున్నాయి. ధర్మపురిలో అంతగా బలం లేని బీజేపీ తరపున శ్రీ ఎస్ కుమార్ బరిలోకి దిగారు. హిందుత్వ ఎజెండాపైనే ఆశలు పెట్టుకున్న కాషాయ పార్టీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని తన ప్రచారానికి కేంద్రంగా చేసుకుంది. ధర్మపురికి ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకువచ్చిన లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా గంగా హారతి అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఓట్ల వేటను ప్రారంభించింది. మాజీ ఎంపీ, వ్యాపారవేత్త, సీనియర్ నాయకుడు వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ గూటికి చేరడంతో కమలం పార్టీ డీలా పడింది. ధర్మపురిలో 2,10,896 మంది ఓటర్లున్నారు. ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఈ నియోజకవర్గంలోని 42,000 మంది ఎస్సీలు ఉన్నారు. అందులో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారే 38,000 మంది ఉన్నారు. ఈ మాదిగలే ఇక్కడ గెలుపోటములు నిర్ణయిస్తారు. ముదిరాజ్, గౌడ, మున్నూరు కాపు, యాదవ ఓటర్లు కూడా ఇక్కడ గణనీయంగానే ఉన్నారు.